హైదరాబాద్ లో మాత్రం మరి పెద్ద నగరం కాబట్టి మనకు 10 లక్షల అప్లికేషన్స్ దాకా వచ్చినాయి కాబట్టి సహం ప్రక్రియ కంప్లీట్ అయింది. ఇంకా 5 లక్షల అప్లికేషన్స్ దాకా వెరిఫై చేయాల్సింది ఉంది. మీ ఇల్లు కూడా మీరు హైదరాబాద్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసి ఉంటే మీ ఇల్లు కూడా త్వరలోనే ఇంకా వారం 10 రోజుల్లో ఆఫీసర్స్ వస్తారు. ఈ 10 రోజుల్లో మీ ఇల్లులు మీ వాస్తవ పరిస్థితులు కూడా సేకరించడం జరుగుతుంది. సో హైదరాబాద్ లో చాలా మంది మా ఇంటికి రాలేదు, మాకు వస్తారా లేదా అట్లాంటి ఆందోళనలు ఉన్నారు. మీరు ఎవరు ఆందోళన పడనక్కర్లేదు. హైదరాబాద్ లో మాత్రం ఇంకా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి మీ ఇల్లుకి ఖచ్చితంగా వస్తారు. వచ్చి అందరిది వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే వార్డ్ సభాస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో మిగతా జిల్లాలన్నీ ప్రాసెస్ పూర్తి అయింది కాబట్టి వచ్చే 26వ తారీఖు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఈ లిస్టులన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది. సో దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు పాయింట్అవుట్ చేయడానికి అది ఒక మంచి అవకాశం అన్నమాట. గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఈ స్కీము లబ్ధిదారుల ఎంపిక అనేది పారదర్శకంగా చేయాలనే దాంట్లో చిత్తశుద్ధితో ఉంది. దానికే ఈ గ్రామ సభాస్ వార్డ్ సభాస్ పెట్టడం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా అందరి దగ్గర ఇంటి దగ్గరనే వెళ్ళి అప్లికేషన్స్ తీసుకోవడం, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయడం, దాంతో పాటు వెరిఫై చేసి వివరాలు సేకరించాము, ఇది ఒకసారి మీరు సరి చూసుకోండి గ్రామ సభలో పెట్టడం అనేది పారదర్శకంగా గవర్నమెంట్ ఉంది అనే దానికి నిదర్శనం. ఈ బెనిఫిషియరీ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏదో ఒక రకంగా ఏదో జస్ట్ సిఫార్సుల పేరు మీదనో అట్లా చేయాలని అనుకుంటే గవర్నమెంట్ ఇంత ఇన్స్పెక్షన్ వెరిఫికేషన్స్ చేసేది కాదు. చాలా అబ్జెక్టివ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు ఎప్పుడు కూడా చెప్తుంటారు బహుపేదలకి ఫస్ట్ దఫాలో ఇవ్వాలి అనే దాంట్లో కమిటెడ్ గా ఉన్నది ప్రభుత్వం. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం వెనక కూడా అదే ఆలోచన అనేది ఉంది. ఈ యాప్ ఫోటోస్ తో పాటు జియో లొకేషన్స్ అంటే ఒకటే ఇల్లుని 2-3 ఫోటోస్ ఇదే మా ఇల్లుని చూపించేదానికి అవకాశం లేకుండా దాంట్లో ఉన్న GPS కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే ఆ ఫోటోస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీడ్ కూడా చేయడం జరిగింది. అంటే ఏదో RCC స్లాబ్ ఇల్లు ఉంటే పెంకుటి ఇల్లు చెప్పడానికి వీలు లేకుండా ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎలాంటి ఇల్లు ఉంటున్నారు అనేది కూడా తెలియజేస్తుంది అనమాట. సో ఈ ప్రక్రియ గ్రామ సభ ప్రక్రియ అయిపోయినాక మనకు అన్ని డేటాలు అన్ని సరిదిద్దుకున్నాక ఫస్ట్ దఫాలు శాంక్షన్ అనేది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ స్కీమ్ లో బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ అ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్. అంటే గతంలో కొన్ని స్కీమ్స్ లో కాంట్రాక్టర్ మోడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కానీ బెనిఫిషియరీ సొంతంగా లబ్ధిదారులకే డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కట్టించడం ద్వారా ఆ క్వాలిటీ అనేది 5 లక్షలు ఇస్తే 5 లక్షలకు డెఫినెట్ గా పని జరుగుతుంది. అటు ఇటు మిస్యూజ్ అవ్వడానికి అవకాశమే లేదు. మీ బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు కూడా పడతాయి. సో మీరు మీ ఇష్టానుసారం మీరు కట్టుకోవచ్చు. మీకు ఆ ఫ్రీడమ్ ఉంటది, ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా ఎన్ని రూమ్ పెట్టుకోవాలి, ఇలాంటి ఫ్రీడమ్స్ కూడా ఉంటాయి. అలానే క్వాలిటీ కూడా నాణ్యత కూడా ఎలాంటి లోపం లేకుండా కట్టుకుంటారు. ఎందుకంటే నేను సొంత ఇల్లు కట్టుకుంటే నేను చక్కగా కట్టుకోవాలని అనుకుంటారు 100 సంవత్సరాలు ఉన్నట్టు. అదే వేరే ఎవరు ఒకరు కట్టిస్తారంటే వాళ్ళ లాభాల గురించి అట్లా కొన్ని నాణ్యత లోపాలు ఉండొచ్చు. సో అందుకే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు వేయాలి, బెనిఫిషియరీ లెడ్ లబ్ధిదారుల ద్వారా ఈ కట్టడం అనేది ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో ఎలాంటి అంటే మీరు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదు, ఎవరికి ఏమి ఇవ్వనక్కర్లేదు. మీకు ప్రభుత్వమే మీరు అర్హులైతే మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్లీ మీకు శాంక్షన్ ఇచ్చే బాధ్యత అనేది ప్రభుత్వమే తీసుకున్నది. సో మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నాను. ఈ ఎంటైర్ ప్రక్రియ కూడా పారదర్శకంగా అసలు పేదవాళ్ళు గూడు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే ఈ పథకం అనేది చాలా అబ్జెక్టివ్ గా టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఇది వెళ్తుందనే దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.